హలో అండి, శ్రోతలకు నమస్కారం. జై జవాన్ నవల రెండో భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. నరసింహారావు ఇల్లు. నరసింహారావు ఏవో కాగితాలు చూస్తున్నాడు. ఆయన పక్కన గుమాస్తా శటకోపం నిలబడి ఉన్నాడు. నౌకరు వచ్చి వెంకటరామయ్య గారు వస్తున్నారు అని చెప్పి వెళ్ళాడు. వస్తున్నాడు రాని, ఇదిగో శటకోపం, నేను చెప్పింది గుర్తుందా అన్నాడు. చిత్తం గుర్తుందండి. ఏమిటది? అదేనండి, బజార్కి వెళ్ళి పనసపండు తెమ్మన్నారుగా మీరు. చెంపావు పో. పనసపండు కాదయ్యా, వెంకటరామయ్య ట్రంకాల్ మినిస్టర్ గారు చెప్పినట్టు. ఓహోహో, మతిమరపుకి మన్నించాలి. చిత్తం గుర్తుకొచ్చిందండి. ఈ కాగితాలు తర్వాత చూస్తాను, తీసుకెళ్ళు. అలాగే చిత్తం. శటగోపం కాగితాలు గబగబా సర్ది తీసుకువెళ్ళాడు. వెంకటరామయ్య అక్కడి నుంచే నమస్కారం పెడుతూ వచ్చాడు. నమస్కారం నరసింహారావు గారు. ఎవరు? ఓహో నువ్వా వెంకటరామయ్య, రారా కూర్చో. ఎంతవరకు వచ్చింది? వెంకటరామయ్య కూర్చుని ఎంతో వినయ విధేయతలు ఉట్టిపడుతున్న స్వరంతో చెప్పాడు. గ్లాస్కో, హార్లిక్స్, గ్లూకోజ్, ఓవల్టీన్ వగైరా అన్ని చుట్టుపక్కల ఊళ్ళల్లో ఉన్నవన్నీ కొనేసి స్టాక్ చేసేసాను. అంతేకాదయ్యా, పసిపిల్లలకి బాలింతలకి కావాల్సినవి, ప్రాణం మీదకి వచ్చిన వాళ్ళకి అవసరమైన మందులు కూడా కొని గోడౌన్లో పడే. బ్యాగ్లో మంచి గిరాకీ వస్తుంది, రెట్టింపు లాభం వస్తుంది. చిత్తం. అలాగేనండి. నరసింహారావు సంతోషంగా అన్నాడు. యుద్ధం ధోరణి చూస్తే ఇప్పట్లో ఆగేట్టుగా లేదు. మనకి చేతి నిండా పని. అలాగే బాబు, ఇప్పటికి 10 లక్షల రూపాయల వరకు నిల్వ చేశాను. ఇంకో 2-3 లక్షలైనా సరుకు కొనేస్తాను. వెరీ గుడ్. తర్వాత? వెంకటరామయ్య నీళ్లు నమ్ముతున్నట్టు అన్నాడు. చిత్తం. రోడ్ కాంట్రాక్ట్ తాలూకు బిల్లులే పాస్ కాలేదు. సూపర్వైజర్ని నరసింహారావు ఫోన్ చేశాడు. వెంకటరామయ్య ఆదుర్దాగా వినసాగాడు. అవునయ్యా, మనవాడే, నాకు చాలా కావలసినవాడు. కాకపోతే నేను అసలు చెబుతానా? వెంటనే ఆర్డర్ వేసి పంపేయి. అలాగే. ఏది? నాకు అసలు బొత్తిగా తీరికలేదు. 2-3 రోజుల్లో ఢిల్లీ వెళ్ళాలి. బ్యాంక్ డైరెక్టర్స్ మీటింగ్ ఉంది. అలాగేనయ్యా, నువ్వు చెప్పాలా ప్రత్యేకం? తప్పకుండా మీ ఇంటికి వస్తాను. ఇంకేమిటి విశేషాలు? మర్చిపోయాను. అన్నట్లు మీ పెద్దమ్మాయి పుట్టినరోజు అనుకుంటాను. హ్యాపీ బర్త్డే అని చెప్పు. ఉంటానయ్యా. మంచిది. వెంకటరామయ్య ముఖం వికసించింది. మనిషి ఆనందం పట్టలేనట్టున్నాడు. ఇంకేమయ్యా, వారం రోజుల్లో పర్మిట్ నీ చేతికి వచ్చేస్తుంది. పో. తమకు తలుచుకోవటం పని కాకపోవటమునా? మరి మంత్రి గారికి ఏమైనా కానుకల విషయం? ఆ ఆశ లేకపోతే ఈ రోజుల్లో పని చేసి పెట్టే ఎవరయ్యా? ఆ డబ్బేదో నా మొహాన పారేసిపో. ఏది ఇస్తే బాగుంటుందో నేను చూసిస్తాను. నాకు కలెక్టర్ ఇంట్లో డిన్నర్ ఉంది, నువ్వు వెళ్ళిరా. చిత్తం. వెంకటరామయ్య మరీ నమస్కరించి వెళ్ళాడు. నరసింహారావు గారు చాలా కొద్ది వ్యవధిలో కోటికి పడగ ఎత్తాడంటే అందులో విచిత్రం ఏం లేదు. గవర్నమెంట్ కాంట్రాక్ట్ కొట్టేసింది కాక అమాయకులైన వెంకటరామయ్య లాంటి వాళ్ళకి తనకి వాళ్ళు తెలుసునని వీళ్ళు తెలుసునని మభ్యపెట్టి ఆ పనులు చేయించడానికి డబ్బు ఖర్చు అవుతుందని వాళ్ళ చెవులు పిండి లాగుతూ ఉంటాడు. నరసింహారావు లాంటి స్వార్థపరులు అధికంగా గల ఏ దేశము బాగుపడదు. ఎంతసేపు ఏ మార్గమైనా సరే డబ్బు సంపాదించాలనే కాంక్ష వారి రక్తంలో ప్రవహిస్తూ ఉంటుంది. ఆ కాంక్షకి నా విచక్షత కానీ మంచి చెడు అనే వ్యత్యాసం కానీ లేదు. కాస్త కొల్లయ్య అంటే అదిగో ఇదిగో అని తిప్పుతున్నాడు తప్ప పని కావటం లేదు. కాస్త తైలం పడేయకపోయావు. చిత్తం. తమ శిష్యుణ్ణి ఆ మాత్రం ఆలోచన తెలియకుండా ఉంటానా? ఒకరోజు 1000 రూపాయలు తీసుకెళ్ళి ఇవ్వబోతే ఏమైందనుకున్నారు? తీసుకోకపోగా పోలీసులకి రిపోర్ట్ ఇస్తానని ధూమ్ అన్నాడండి. ఆ పట్టణ చక్కా వచ్చేసాను. అలా డైరెక్ట్గా ఇస్తే ఎవడు తీసుకుంటాడయ్యా? అందులో డబ్బు నీకు బొత్తిగా బొరలేదు. పైపెచ్చు నా శిష్యుణ్ణి అంటావు. చెప్పుకుంటే సిగ్గుచేటు. ఒక నెక్లెస్ కొని ఒక శుక్రవారం పూట వాడి ఇంట్లో లేనప్పుడు చూసి వాడి కూతురి మెడలో పెట్టి వాడి భార్యకో నమస్కారం పారేసి వచ్చామంటే మిగతా పనులన్నీ ఆవిడే చూసుకుంటుంది. వెంకటరామయ్య ముఖం చింపి చాటంత అయింది. చిత్తం బాబు. అలాగే. నరసింహారావు వెంకటరామయ్య చూడకుండా శటకోపానికి కన్ను గిట్టాడు. శటకోపం కళ్ళతోనే సరే అన్నట్టు చూశాడు. వెంకటరామయ్య తన దూరంలో తను ఉన్నాడు. బాబుగారు, మరి ఆ ఎరువుల పర్మిట్ సంగతి కూడా చెప్పానయ్యా బాబు మంత్రి గారితో. శటకోపం వచ్చి, బాబు, హైదరాబాద్ నుంచి ట్రంకాల్ వచ్చింది అన్నాడు. ట్రంకాలా? హైదరాబాద్ నుంచా? ఎవరు? మంత్రి గారు.
మహంకాళి ప్రసాద్ గారు. వెంకటరామయ్య, నీ రొట్టె విరిగి నేతిలో పడింది. ఇంకేం, స్వయంగా మంత్రి గారే ఫోన్ చేశారు. అదృష్టం అంటే అట్లా ఉండాలి. చిత్తం తమరి దయ, వెంకటరామయ్య ఉబ్బి తబ్బిబ్బవుతూ అన్నాడు. సటకోపం కిందకి వెళ్ళాడు. నరసింహారావు రిసీవర్ తీసుకున్నాడు. హలో, ఎవరు? నమస్కారం. ఏమయ్యా, బాగున్నావా? నేనా? నీ దయ వల్ల. అవునవును, ఇదిగో ఇక్కడ నా ఎదురుగా కూర్చునే ఉన్నాడు. యుద్ధరంగంలో సిస్టర్ సుశీల, కెప్టెన్ రవి ఇద్దరు శత్రు సైనికులకి దగ్గరలో ఒక బంకర్లో తలదాచుకున్నారు. సుశీల రాత్రి వేళ చీకటి చాటున బయటికి వెళ్ళి చనిపోయిన ఒక దేశీయ సైనికుడి దగ్గర నుంచి నీళ్లు, కొన్ని బిస్కెట్స్, ఒక తుపాకీ తీసుకువచ్చింది. 2 రోజులు గడిచినాయి. దగ్గరున్న ఆహారం అయిపోయింది. రవికి విపరీతంగా దాహం వేయసాగింది. అతని స్థితి కొంచెం మెరుగైనా ఏమాత్రం కదలలేకుండా ఉన్నాడు. జ్వరం కూడా ఉంది. సిస్టర్, మంచినీళ్ళు, దగ్గుతూ అడిగాడు రవి. సుశీల వాటర్ బాటిల్ తీసి చూసింది. అందులో నీళ్లు అయిపోయాయి. రవి నెట్టూర్పు విడిచాడు. ఉండండి, నేను వెళ్ళి నీళ్లు తీసుకొస్తాను అంది నర్స్. ఎక్కడి నుంచి తెస్తావు నువ్వు? విస్మయంగా అడిగాడు. ఎవరైనా మన జవాన్లు కనిపిస్తారేమో చూస్తాను. నాన్సెన్స్, చుట్టూ శత్రు సైనికులు ఉన్నారు. నువ్వు బయటికి పోవద్దు. పర్వాలేదు, జాగ్రత్తగా వెళతాను. వద్దు, నా మాట విను. రవి పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళింది. రవి నీరసంగా పడుకున్నాడు. 10 నిమిషాలు గడిచాయి. ఉన్నట్టుండి రవి పక్కన టార్చ్ లైట్ వెలుగుపడింది. రవి మనస్సు వెంటనే ప్రమాదాన్ని పసిగట్టేసింది. లేచి కూర్చుని పక్కన తుపాకీ చేతిలోకి తీసుకున్నాడు. టార్చ్ లైట్ వెతుకుతున్నట్టుగా అటు ఇటు కదిలి చివరికి రవి ముఖం మీద నిలిచింది. చైనా సైనికుడు ముందుకు రాసాగాడు. రవి తుపాకీ అతని వైపు గురి చూసుకోసాగాడు. విరోధి సైనికుడు రవిని చూసి తుపాకీ గురి పెట్టాడు. అప్పటికి రవి గురి చూసి మీట నొక్కాడు. ఢామ్ అని మోతతో పాటు చైనా సైనికుడు నేలకు ఒరిగిపోయాడు. తుపాకీ శబ్దం వినగానే సుశీల ఉలిక్కిపడి తిరిగి చూసింది. వడివడిగా పరిగెత్తుకు వచ్చింది. బంకర్ లోపలికి భయంగా తొంగి చూసింది. రవి ఆయాసపడుతూ అలసటగా ఉన్నాడు. సుశీల చైనా సైనికుడి వైపు చూసింది. గిరిగిల్లాడుతున్న అతను కొద్దిసేపట్లో నిర్జీవమైపోయాడు. సుశీల అతని దగ్గరకు వెళ్ళి వాటర్ బాటిల్, టార్చ్ లైట్ తీసుకుంది. నీళ్లు తెచ్చి రవికి అందిస్తూ, ఇవిగో నీళ్లు అంది. రవి గబగబా తాగేశాడు. అతని కళ్ళల్లో మరోసారి సుశీల పట్ల అంతులేని కృతజ్ఞత తొణికిసలాడింది. డాక్టర్ రఘు ఇల్లు, అదే అతని నర్సింగ్ హోమ్ కూడా. మాధవరావు గారు ఆశించినట్టే రఘు దగ్గర ఆయనకి ప్రశాంతత చిక్కింది. ఇప్పుడిప్పుడే కొడుకుని పోగొట్టుకున్నానని దుఃఖాన్ని నుంచి కోలుకుంటున్నారు. ఆ రోజు భారతి గదిలో జడ వేసుకుంటోంది. వంటవాడు గదిలోకి తొంగి చూస్తూ, అమ్మాయి గారు అనిపించాడు. ఏమిటి? ఒక చిన్న సహాయం చేసి పెడతారా? ఏమిటది చెప్పు. డాక్టర్ గారు రాత్రి చాలా పొద్దుపోయి వచ్చారు. నిద్రలేచేసరికి చాలా ఆలస్యం అవుతుందేమో. నాకు కొంచెం బజార్లో పనుంది, నేను వెళ్ళి వస్తాను. ఈలోగా అయ్యగారు లేచి అడిగితే కాఫీ కల్పిస్తారా? పాలు కాచి డికాషన్ తీసి అన్నీ రెడీగా పెట్టాను అక్కడ. అలాగే, నువ్వు వెళ్ళిరా అంది భారతి. కొద్దిసేపు అయిన తర్వాత భారతి తండ్రికి మందు ఇస్తోంది. రఘు గదిలో నుంచి బజార్ నొక్కిన శబ్దం వినిపించింది. చూడమ్మా, రఘు పిలుస్తున్నట్టున్నాడు అన్నారు మాధవరావు. కాఫీ కోసం అయి ఉంటుంది నాన్న, నేను తీసుకెళ్ళి ఇచ్చి వస్తాను అంది. భారతి వంటింట్లోకి వెళ్ళి కాఫీ కలిపి ట్రేలో పెట్టి రఘు గది వైపు వచ్చింది. తలుపులు దగ్గరగా వేసి ఉన్నాయి. ఇవాళ మీరు నా చేతి కాఫీ రుచి చూడాలి. భారతి తలుపు తీసుకొని లోపలికి వస్తూ అంది. రఘు బీరువా దగ్గర ఏదో తీస్తున్నాడు. అతన్ని చూడగానే భారతి శబ్దురాలైపోయింది. రఘుకి ఒక కాలు లేదు. కిచెన్ ఆధారంతో నడుస్తున్నాడు. రఘుకి ఒక కాలు లేదు. క్లచెస్ ఆధారంతో నడుస్తున్నాడు. డాక్టర్, దిగ్భ్రాంతి చెందిన భారతి అస్పష్టంగా అంది. భారతి, నువ్వా? రఘు క్షణం సేపు తడబడ్డాడు, సిగ్గుపడ్డాడు. డాక్టర్, ఏమిటి ఘోరం? చూసావా, అందుకే మన పెద్దవాళ్ళు ఎవరి గదుల్లోకైనా వెళ్ళేటప్పుడు తలుపు తట్టడమో లేక లోనికి రావచ్చునా అని అడగటమో చేయాలన్న ఆచారం పెట్టారు. లేకపోతే చెప్పకుండా చేయకుండా ఇలా హఠాత్తుగా వచ్చేస్తే చూడగానిది చూడాల్సి వస్తుంది. రఘు సంభాషణని చమత్కారంగా తమాషాగా చేసేయాలని చేస్తున్న ప్రయత్నం భారతి గమనించకపోలేదు. భారతి కళ్ళు గదిలో మూలగా పెట్టి ఉన్న కృత్రిమ కాలు వైపు మండింది. క్షణంసేపు ఆ కాలు వైపు, రఘు ముఖం వైపు అయోమయంగా అర్థం కాని దానిలా చూస్తూ నిలబడిపోయింది. మోటార్ సైకిల్ యాక్సిడెంట్లో నా కాలు పోయింది భారతి. ఆ యాక్సిడెంట్లో నా జీవితమే పెద్ద మలుపు తిరిగిపోయింది. నేను అనుకున్నవన్నీ తారుమారు అయిపోయినాయి. లేకపోతే నేను కూడా రవితో పాటు యుద్ధరంగంలో ఉండవలసిన వాడిని. అక్కడే నిలబడిపోయావేం? లోపలికి రా భారతి. భారతి లోపలికి వచ్చింది. రఘు చెప్పటం ప్రారంభించాడు. మనిషి జీవితం ఎప్పుడు ఎక్కడ ఏ వలుపు తిరుగుతుందో చెప్పలేం.
అందుకు నా జీవితమే నిదర్శనం. నేను డాక్టర్ని కావాలని, సైన్యంలో చేరి సేవ చేయాలని నాకు పెద్ద ఆశ ఉండేది. దాన్ని చాలా వరకు సాధించాను. తీరా డాక్టర్ని సైన్యంలో చేరబోయే ముందు భగవంతుడు ఇలా చిన్న చూపు చూశాడు. ఒక లక్ష్యము, ధ్యేయము, ఆదర్శము లేని జీవితం అంటే నాకు అసహ్యం భారతి. అందుకే నా ఆశాభంగాన్ని మానవ సేవలో పలుచుకొని వచ్చిన నర్సింగ్ హోమ్ పెట్టుకున్నాను. పేద సాధలకి నాకు చేతనైనంత వరకు ఉచితంగా వైద్యం చేస్తూ కాలం గడుపుతూ వస్తున్నాను. కానీ డాక్టర్, ఎప్పుడూ చిరునవ్వులు చిందులాడే మీ ముఖం చూస్తే మీ మనసులో ఇంత బాధ ఉందని ఎవరు అనుకోవసమండి? బాధపడినంత మాత్రాన పోయిన కాలు తిరిగి వస్తుందా? పరిస్థితులు ఎదురైనప్పుడే ధైర్యంగా నిలబడాలి. ఏది నీ చేతి కాఫీ రుచి చూడమన్నావుగా? భారతి అతని కాఫీ కప్ అందించింది. రఘు తాగుతూ, ఇంత మంచి కాఫీ ఎప్పుడూ తాగలేదు నేను, అద్భుతంగా ఉంది అన్నాడు చిరునవ్వుతో. థ్యాంక్స్ డాక్టర్. చూడు భారతి, నేను రవి ఆప్తమిత్రులం. నీకు అభ్యంతరం లేకపోతే నువ్వు మీ అన్నయ్యలా నన్ను పేరు పెట్టి పిలవచ్చు. డాక్టర్ అన్న పిలుపుతో విసుగెత్తిపోయిన నాకు మార్పుగా కూడా ఉంటుంది. అలాగే డాక్టర్. అదిగో మళ్ళీ. సారీ, వస్తాను రఘు. సిగ్గుగాని వెళ్ళిపోయింది భారతి. రఘు భారతి వెళ్ళిన వైపే ప్రసన్నత నిండిన ముఖంతో చూస్తూ నిలబడ్డాడు. తర్వాత అతని గుండెల్లో నుండి గాఢమైన నెట్టూర్పు ఒకటి దీర్ఘశ్వాసగా బయటికి వచ్చింది. బొంబాయిలో అతి నవీనంగా పూర్తి విదేశీయ పద్ధతుల్లో ఉన్న ఒక హోటల్లో ఒక అమ్మాయి డ్యాన్స్ చేస్తోంది. నరసింహారావు గారి ఏకైక పుత్రుడు బాబు అక్కడ కూర్చుని ఆ డ్యాన్స్ని తదేకంగా తన్మయుడై చూస్తున్నాడు. అతనికి కొద్ది దూరంలో చేతిలో ఒక పుస్తకం పట్టుకుని ఒక అమ్మాయి కూర్చొని ఉంది. అమ్మాయి సన్నగా, తెల్లగా, పొడుగ్గా, చురుకైన కళ్ళతో చాలా ఆకర్షణీయంగా ఉంది. ఆమె పేరు లిల్లీ. బాబు డ్యాన్స్ చూస్తున్న మధ్యలో 1-2 సార్లు సన్నజాజి పువ్వు కన్నా ఇంకా నాజుగ్గా ఉన్న ఈ అమ్మాయి తన వైపు చూడడం గమనించాడు. సర్దుకుని కూర్చున్నాడు. ఆ అమ్మాయి తన వైపు చూడడం లేదనుకున్నప్పుడు ఊరకంటతో దొంగతనంగా చూడటం ప్రారంభించాడు. అమ్మాయి ఇది గ్రహించింది. చూస్తున్న పుస్తకం మూసేసి లేచి బాత్రూమ్ వైపు పెడుతూ చేతిలో జేబురుమాలు బాబు కూర్చున్న చోట దగ్గరగా జార విడిచింది. అది చూసిన బాబు గుండె జల్లుమంది. వెంటనే వంగి అది తీసుకున్నాడు. వాసన చూశాడు. జేబులో దాచుకున్నాడు. లిల్లీ తిరిగి వస్తోంది. బాబు ఏమీ ఎరగని అమాయకుడిలా డ్యాన్స్ చేస్తున్న అమ్మాయి వైపు చూడసాగాడు. లిల్లీ అదంతా వెతికి, ఏ మిస్టర్, యూ సా మై హాంకీ అంది. హాంకీ అంటే కచ్చిపేగా? ఎస్ ఐ సా అన్నాడు బాబు. ఏది నాది? ఏది అది? ఎక్కడ? మిస్, ఒక్క మాటకు జవాబు చెప్తే ఇస్తాను. మీరు తెల్లగా ఉండే తెలుగునా లేక తెలుగు వచ్చిన తెల్లాళ్ళ? ఎస్, తెలుగు కొంచెం తెలుసు. ఓహో, నాకు అంతే. ఇంగ్లీష్ అర్థమైనంత జోరుగా మాట్లాడడం రాదు. హీ బాబు నోరంతా కనిపించేలా నవ్వాడు. లిల్లీ చిరాగ్గా చూసింది. ఫర్ హెవెన్స్ ప్లీజ్ గివ్ మీ మై హ్యాంకీ. అమ్మా ఆశ, డూ యూ నో మిస్, 2 రోజుల క్రితం మిమ్మల్ని ఇక్కడ చూశాను. పిచ్చెక్కిపోయిందంటే నమ్మండి. పగలంతా ఇక్కడ మీకోసం మీ హోటల్లో వెయిటింగ్, రాత్రంతా రూమ్లో మీ గురించి డ్రీమింగ్. ఒకటే కలలు అనుకోండి. అదృష్టం కొద్దీ ఇవాళ ఈ కర్చీఫ్ దొరికి మీతో మాట్లాడే అవకాశం వచ్చింది. నా బంగారు జేబురుమాలు. బాలు జేబురుమాల్ని ఆప్యాయంగా చూసుకున్నాడు. లిల్లీ అది రాకపోతే వెంటనే వెనక్కి దాచుకున్నాడు. మిస్, మీ జ్ఞాపకార్థం ఇది దాచుకుంటాను. ప్లీజ్ నాకు ఇచ్చేయండి. లిల్లీ అతని ధోరణికి విచిత్రంగా చూసింది. యు ఆర్ వెరీ ఫన్నీ అంది. థ్యాంక్ యూ. బాబు పొంగిపోతూ కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. లిల్లీ చటుక్కున రుమాలు లాక్కుంది. బాయ్ బాయ్ చేయి ఊపుతూ నవ్వి వెళ్ళిపోయింది. మిస్, మీ కర్చీఫ్ మీకు ఇచ్చేసాను. నేను చాలా మంచివాడిని కదూ. ఒక కప్పు టీ. 1 కప్, ఓన్లీ 1 కప్. యూ వాంట్ టీ? హ్యావ్ ఇట్. బాబు ముఖం ఎర్రబడింది. నో యు ఆర్ మిస్టేకింగ్ మీ. నేను చాలా రిచ్ మనిషిని. లక్షలున్నాయి నాకు. ఓన్లీ కొడుకుని. లాకియర్ సన్నిని. నేను ఇస్తాను మీకు టీ. మీరు నాతో కలిసి తీసుకోవాలి, కాదనకూడదు ప్లీజ్. లిల్లీకి అర్థమైంది. సుతారంగా నవ్వుతూ ఐసీ, ఓకే, ఆల్ రైట్ అంది. థ్యాంక్ యూ. కూర్చోండి ప్లీజ్, సిట్ డౌన్. బాబు పొంగిపోయాడు. బేరర్ టీ ఫర్ టూ అని ఆర్డర్ ఇచ్చాడు. టీ ఫర్ టూ ఫర్ టీ. ఐ ఫర్ యూ, యూ ఫర్ మీ అంటూ లిల్లీ కూని రాగం తీసింది.
అద్భుతమైన పాట డార్లింగ్, బాబు గొప్పగా మెచ్చుకున్నాడు. వాట్, నన్ను డార్లింగ్ అంటున్నావా? లిల్లీ కంపరంగా చూసింది. ఎక్స్క్యూజ్ మీ పేరు తెలియక అలా పిలిచాను తడబడుతూ చెప్పాడు బాబు. లిల్లీ, మిస్ లిల్లీ యాండర్సన్. నా పేరు బాబు. బాబు బాబు నరసి బాబు నరసింహరావు. గ్లాడ్ టు మీట్ యూ. లిల్లీ చేయి జాపింది. థ్యాంక్ యూ. బాబు ఆనందంతో లిల్లీ చేయి నలిపేశాడు. కెవ్వు మన లిల్లీ, యూ కంట్రిబ్యూట్ అంది. నో మిస్, నేను కంట్రిబ్యూట్ని కాదు, ఇప్పుడే అమెరికా రిటర్న్డ్ని. వెరీ ఫ్రెష్. ప్లేన్ దిగాను, మిమ్మల్ని చూశాను, ఇలాగే ఇక్కడే పాతుకుపోయాను, ఇంకా ఇంటికి కూడా వెళ్ళలేదు. పరవశంగా లిల్లీ వైపు చూస్తూ అన్నాడు బాబు. నరసింహారావు గారి ఇల్లు. ఆయన వెంకటరామయ్య కూర్చుని మాట్లాడుకుంటున్నారు. నరసింహారావు తెగేసి నిర్మమాటంగా ఖచ్చితంగా చెబుతున్నాడు. ఏమిటయ్యా, మా వాడు అమెరికా రిటర్న్డ్. బొంబాయిలో దిగి వారం రోజులైంది. ఇంటికి రాగానే పెళ్లి చేసేస్తాను. కట్నం సంగతి తేల్చేయి. రొక్కం క్యాష్ డౌన్. వెంకటరామయ్య అలవాటు ప్రకారం నీళ్లు నమిలాడు. ప్రస్తుతం 3 లక్షలు రొక్కం ఇస్తాను. ఆస్తిలో సగం అనుకోండి. హుష్, నీ నానుడు బేరంతో నాకు బ్లడ్ ప్రెషర్ ఎక్కువవుతోంది కానీ నేనే చెబుతాను విను. 5 లక్షలు క్యాష్ రేపు ఇచ్చేయాలి. అల్లుడికి ₹1,00,000 ఖరీదు చేసే కారు ఇవ్వాలి. మా అమ్మాయికి ఆడపడుచు లాంఛనాల కింద 50,000. నీ ఆస్తి యావత్తు నీ కూతురి పేర రిజిస్టర్ చేయించాలి. అలాగే తమ చేత్తోనే కాషాయ వస్త్రాలు ఇప్పిస్తే జోలి కట్టుకొని బజారున పడతాను. ఎందుకండి రిజిస్ట్రేషను? నా ఆస్తి అంతా ఆ పిల్లదే అయినప్పుడు. ఏమో, ఎవరు నమ్ముతారు నిన్ను? అమ్మాయి పెళ్ళైన తర్వాత ఎవడైనా దత్తత చేసుకుంటావు. రామ, నా మీద ఆ మాత్రం నమ్మకం లేదటండి. ఏమోనయ్యా, డబ్బుతో పని. నమ్మి మోసపోయే కంటే నమ్మకుండా జాగ్రత్త పడటం నయం కదూ. చిత్తం, సరే, ఆస్తంతా అమ్మాయి పేరు రాసిస్తాను. ఇంకో సంగతి, మీరిద్దరూ అంటే ఎవరు? నువ్వు నీ భార్య ఆపరేషన్ చేయించుకోవాలి. ఆపరేషనా? ఎందుకండి? అయ్యో కర్మ, ఆ మాత్రం తెలీదు. ఇంకెందుకు, పిల్లలు పుట్టకుండా ఉండటానికి. అయ్యో రామ, ఇంకా మాకు పిల్లలేం పుట్టి ఏడుస్తారండి? అమ్మమ్మ, అలా అనుకోవటానికి వీల్లేదు. కాలం మారింది. జరగరానివి ఎన్నెన్నో జరుగుతున్నాయి. 60వ వాడిలో పిల్లలు పుట్టిన వాళ్ళు ఎంతమంది లేరు? చూడు వెంకటరామయ్య, నువ్వు ఆపరేషన్ మా డాక్టర్ చేత చేయించుకోవాలి, తెలిసిందా? అయ్యో చోద్యం, ఎందుకంట? మా డాక్టర్ ఉన్నాడుగా. ఎందుకు? ₹10 ఆయన చేతిలో పెట్టి సర్టిఫికేట్ తీసుకొద్దామనా? అమ్మా, గురువుకే పంగనామాలు పెట్టాలని చూస్తున్నావే. పోనీ అలాగే మీ డాక్టర్ చేత చేయించుకుంటాను. అయినా నేను ఒక్కడికి చేయించుకుంటే చాలదటండి. ఏమోనయ్యా, ఎందుకు వచ్చిన రిస్క్? ఇద్దరూ చేయించుకోండి. సరే, ఏం చేస్తాం? తమతో 1000 మంది దలుచుకున్నప్పుడు తప్పుతుందా? శుభస్య శీఘ్రం. ఈరోజు చాలా దివ్యంగా ఉంది. సాయంత్రంలోగా 5 లక్షలు క్యాష్ తీసుకొచ్చి నాకు ఇవ్వు. రేపు నీ ఆస్తి కూతురి పేర రిజిస్ట్రేషన్. ఎల్లుండి మీ దంపతులకి ఆపరేషన్. మా వాడొచ్చిన మర్నాడు పెళ్లి ముహూర్తం ఫిక్సేషన్. మా వాడొచ్చిన మర్నాడు పెళ్లి ముహూర్తం ఫిక్సేషన్. పో, నాకు అవతల పని ఉంది, వెళ్ళాలి. బొంబాయిలో హోటల్లో లిల్లీ బాబు కలిసి భోజనం చేస్తున్నారు. బాబు బకాసురులా మెక్కేస్తున్నాడు. లిల్లీ సుతారంగా నంచుతోంది. లిల్లీ అతని వైపు చూస్తూ గోముగా పిలిచింది. బాబు డియర్. ఎస్ లిల్లీ డియర్. ఆర్ యూ రియల్లీ మ్యాడ్ అబౌట్ మీ? సందేహంగా చూసింది. ఎస్ డార్లింగ్, నిజంగా మ్యాడే. నువ్వంటే పిచ్చి, చెప్పలేనంత పిచ్చి. నువ్వు నో అంటే ఇప్పుడే ఈ క్షణంలో చచ్చిపోతాను. ఐ లవ్ యూ సో మచ్. వీరిద్దరిని దూరం నుంచి ఒకతను గమనిస్తున్న సంగతి బాబు గుర్తించలేదు. బాబు ప్రేమ పాఠం విప్పగానే తాగుతున్న ఆ వ్యక్తి గ్లాసు టపామును టేబుల్ మీద గట్టిగా పెట్టి యూ బ్లడీ లోఫర్ అంటూ బాబు మీదకు వచ్చాడు. ఎవడ్రా నువ్వు? డర్టీ డ్రంకెడ్ రాస్కెల్ అంటూ బాబు లేచాడు. లిల్లీ కంగారుగా అంది. బాబ్, హీ ఈజ్ మై ఫాదర్. బాబు నిలువు గుడ్డేసినట్లు చూశాడు. వాట్, యువర్ పప్ప? మీ తండ్రి గారా? మై గాడ్, వాటే పిటి, నీ కర్మ. నమస్కారం మామగారు. బాబు విదిలేనట్టు నమస్కారం పడేశాడు. షటప్ లిల్లీ డియర్, ఇలాంటి లోఫర్స్తో తిరగొద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు? లంచ్ అంటారు, డిన్నర్ అంటారు, షికార్ అంటారు, పెళ్లి మాట ఎత్తితే పత్తా లేకుండా పారిపోతారు. వట్టి లోఫర్స్.
నో మామగారు, నేను లోఫర్ని కాదు, లవర్ని. వాట్? ఎస్ డాడీ, వీఆర్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్ సూన్. వాట్? నిజం సార్, పెళ్లి చేసుకుంటాను. ఒట్టేయమంటారా? మీ తోడు ఆయన తల మీద ఎంగిలి చేయి పెట్టాడు. చిచి, హూ ఈజ్ దిస్ ఫెలో? పెద్ద లక్షాధికారి కొడుకుని సార్, బాబు సగర్వంగా చెప్పాడు. ప్రూఫ్ ఏమిటి? లిల్లీ, ఈ దగాకోరల మాటలు నమ్మొద్దు. వాళ్ళ ఊరు వెళ్ళి అన్నీ చూసిరా. అలాగే డాడీ, వాళ్ళ ఫాదర్ కన్సెంట్ కూడా తీసుకుంటాను. వెరీ గుడ్, విష్ యూ గుడ్ లైక్ మై చైల్డ్. గుడ్ నైట్ మామగారు. గుడ్ నైట్. థ్యాంక్ యూ. బాబు అతను వెళ్ళిన వైపే చూస్తూ, మామగారు ఎంత మంచివారు, బాగా తాగారు పాపం, ఎక్కడైనా పడిపోతారేమో అన్నాడు ఆపేక్షగా. బాబ్, యూ రియల్లీ విష్ టు మ్యారీ మీ? అఫ్ కోర్స్, మన ఇద్దరి లవ్ ఎట్ ఫస్ట్ నైట్. నిన్ను విడిచి బ్రతకలేను. నిన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను. మీ ఫాదర్ నో అంటే? తండ్రి పేరు చెప్పగానే బాబు హుషారు దిగిపోయింది. అంతటి వాడే, చీపో గెట్అవుట్ అన్న అంటాడు. మరి లిల్లీ, నీకు దండం పెడతాను, నువ్వే నాకేదైనా ఉపాయం చెప్పాలి. లిల్లీ ఆలోచించింది. చివరికి బాబు, కెన్ యూ బ్లెఫ్ అంది. బ్లెఫ్ అంటే బుకాయింపేగా. అసలు మన పేరే బ్లెఫ్ మాస్టర్. దేర్ ఐ గాట్ ఇట్. ఏమిటి లిల్లీ? మన మ్యారేజ్ ఇదివరకే అయిపోయిందని చెబుతాం. ఏమిటి, మన పెళ్ళి అయిపోయిందనా? మనం భార్యాభర్తలమనా? అవును. వండర్ఫుల్. అంతేకాదు, నీది అమెరికా అని, అక్కడే నీకు తాళి కట్టేశానని చెబుతాను. ఓకే. లిల్లీ నవ్వింది. బాబు శృతి కలిపాడు. ఇద్దరు విరగబడి నవ్వారు. నరసింహారావు గారి ఇల్లు. వెంకట్రామయ్య హడావిడిగా పరిగెత్తుకు వచ్చాడు. బాబుగారు, కొంప మునిగింది. యుద్ధం ఆగిపోయిందిట. అవునవును, ఈ పాడు వార్త ఇప్పుడే రేడియోలో విన్నాను. ఎంత కష్టం, ఎంత నష్టం. వెంకటరామయ్య మొత్తుకుంటూ అన్నాడు. 12 లక్షల రూపాయల సరుకు గోడౌన్లో నిల్వ చేశాను. ధరలు టపీమని పడిపోయినాయి. చెప్పకుండా చెయ్యకుండా ఇంత హఠాత్తుగా యుద్ధం ఆపేస్తే దేశంలో మనలాంటి వాళ్ళ గతి ఏం కావాలి బాబు? దేశం సంగతి ఈ నాయకులందరికీ పట్టిందటయ్యా. మా దగ్గర అన్ని విమానాలు ఉన్నాయి, ఇన్ని ట్యాంకులు ఉన్నాయి, శత్రువుల్ని పాడు చేస్తాం, కాల్ చేస్తామని గావు కేకలు పెట్టారు. ఏది, పట్టుమని 10 రోజులన్నా చేశారో లేదో యుద్ధం. చేతులు ఎత్తేశారు. ఇప్పుడు నాకేదైనా దారి చూపించండి బాబు. నరసింహారావు క్షణంసేపు దీర్ఘంగా ఆలోచించాడు. గోడౌన్లో సరుకునంతా ఇన్షూర్ చేసావుటయ్యా అన్నాడు. చిత్తం, చేశానండి. గుడ్. ఇంకేం, గోడౌన్ తగలబెట్టి ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మొత్తం రాబట్టుకోవచ్చు. వెంకటరామయ్య నోరు తెరిచాడు. ఎలాగండి? గోడౌన్ తగలబెట్టడమే. నువ్వెక్కడి వాడివయ్యా? గోడౌన్ తగలబెట్టడం చేత కాదు నీకు? చెప్పుకోవడానికి సిగ్గన్నా లేదటయ్యా. పెద్ద పెద్ద బస్సులు చిన్న పిల్లలు తగలబెడుతున్నారే, ఎందుకు పనికి వస్తావయ్యా నువ్వు? అది కాదండి, గోడౌన్ మనమే తగలబెట్టేసినట్టు తెలిసిపోతే చేతులకు బెడీలు పడవటండి. తెలిసేటట్టు ఎందుకు చేస్తామయ్యా? నీ గోడౌన్ పక్కన గుడిసెలు ఉన్నాయా? చిత్తం, ఉన్నాయండి. ఆ గుడిసెల్లోంచి ఒకడిని పట్టుకో, వాడి ముక్కాన ఓ 1000 రూపాయలు పారేయి. అర్ధరాత్రి వేళ సామాన్లన్నీ బయటపడేసి వాడి గుడిసెని వాడినే తగలబెట్టుకోమను. మిగతా గుడిసెలు వాటంతట అవే అంటుకుంటాయి. నీ గోడౌన్లో 10 కిరసనాయిల డబ్బాలు, 10 పెట్రోల్ డబ్బాలు పెట్టి ఉంచు. అరగంటలో మొత్తం 40 రూపాయలు లేకుండా బూడిద కాకపోతే నన్ను అడుగు వచ్చి. చిత్తం, ఎంత వేషుగ్గా ఉంది పథకం. ఈ లోపల ఫైర్ ఇంజన్లు వచ్చి ఆర్పివేస్తే? అవునండోయ్, ఎలా మరి? ఒక మున్సిపాలిటీ రోడ్ కాంట్రాక్టర్ని పట్టుకో. ఫైర్ ఇంజన్ ఆ పక్కలకి రాకుండా ఉండటానికి 4 పక్కల రోడ్లకి కందకాలు తవ్వించమను. వెంకటరామయ్య పరవశంగా చూశాడు. చేతులు తిప్పుతూ అన్నాడు. ఆహాహా, ఏం బుర్ర, ఏమ బుర్ర, రావు బహదూర్ బుర్ర. అంత పొగడతలేగా కానీ ఖర్చులేని పని. అంత పొగడతలేగా కానీ ఖర్చులేని పని. బ్లాక్ మార్కెట్లో లాభాలు వస్తే మాత్రం అంతా నీకే కావాలి. సలహా ఇచ్చినందుకు కాస్త వాటా ఇవ్వమంటే ఉసూరుమంటూ ఏడుపు ముఖం పెడతావు. ఇందులో నుంచి బయటపడేయండి స్వామి. తమకి పావలా వాటా ముట్ట చెప్పుకుంటాను. పావలాయేనా? పోనీ 40 పైసలు. తమరికి అసంతృప్తి ఎందుకు? నన్ను నువ్వెక్కడ సంతృప్తిపరచగలవయ్యా? సరే పో, పనులు మాత్రం చకచకా జరిపించు. ఇదిగో ఇప్పుడే పెడతాను.
మిలిటరీ క్యాంప్ యుద్ధం విరమణ జరిగింది. జవాన్లందరూ సరదాగా కాలక్షేపం కోసం వినోద కార్యక్రమం పెట్టుకున్నారు. వారిద్దరి అభినయం అందరి ప్రశంసలు అందుకుంది. కమాండర్ ఇద్దరిని అభినందించాడు. కంగ్రాచులేషన్స్ మిస్టర్ రవి. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్ మిస్ సుశీల. ఇంతవరకు నువ్వు మంచి నర్సువే అనుకున్నాను. మంచి నర్తకివి, నటివి కూడా అని ఇప్పుడే తెలిసింది. యువర్ పెర్ఫార్మెన్స్ ఈజ్ వండర్ఫుల్. బ్రహ్మాండంగా ఉంది. థ్యాంక్ యూ సార్. కానీ మీ వాలకం చూస్తుంటే మాత్రం నిజ జీవితంలో కూడా మీరు భార్యాభర్తలే ప్రమాదం కనిపిస్తోంది. రవి సుశీల ముఖాలు చూసుకున్నారు. ఎస్ సార్, మేమిద్దరం పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించుకున్నాం అన్నాడు రవి. సుశీల సిగ్గుతో తల వంచుకుంది. ఈజ్ ఇట్ సో? అయితే డబుల్ కంగ్రాచులేషన్స్. నేను ఇప్పుడే అనౌన్స్ చేస్తాను. రవితో కరచాలనం చేస్తూ కమాండర్ నవ్వుతూ అన్నాడు. మిగతా వాళ్ళంతా ఈ విషయం తెలుసుకుని రవిని సుశీలని అభినందించారు. మాధవరావు ఇల్లు వాకిట్లో టెలిగ్రాఫ్ ప్యూన్ వచ్చి ఆగాడు. సార్, టెలిగ్రామ్. భారతి బయటకు వచ్చి సంతకం చేసి తీసుకుంది. అది చదువుతుండగానే ఆశ్చర్యానందాలతో ఉక్కిరిబిక్కిరైంది. అన్నయ్య బ్రతికే ఉన్నాడా అన్నయ్య? ఎంత అదృష్టం నాన్న. భారతి అరుస్తూ లోపలికి పరిగెత్తుకు వచ్చింది. ఏమిటమ్మా, ఏమైంది? మాధవరావు కూతురి కేకలు వినగానే ఎదురుస్తూ అడిగారు. నాన్న, అన్నయ్య బ్రతికి. భారతి కళ్ళల్లో ఆనందాశ్రులు నిలిచాయి. నోట్లోంచి మాట రాలేదు. అన్నయ్య ఏమిటమ్మా? మాధవరావు గారు కూతురి చేతిలో కాగితం తీసుకుని చూశారు. నిజమా? రవి సజీవంగానే ఉన్నాడా? తిరిగి వస్తున్నాడా? తడబడిపోయారు ఆయన. అవును నాన్న, అవును. అందరికీ చెప్పమ్మా. అత్తయ్యకి ట్రంకాలు చెయ్యి అన్నట్టు. రహీం ఏడి? రహీం బాబు లోపలెక్కడో ఉన్న రహీం పరిగెత్తుకు వచ్చాడు. రవి పునర్జన్మెత్తి వస్తున్నాడు. నా బాబు బ్రతికే ఉన్నాడా? అవును రహీం, ఇదిగో టెలిగ్రామ్ వచ్చింది. అంత కథలోలా జరిగింది. ఇంత అదృష్టవంతుడివి అని అనుకోలేదు. ఎంత చల్లని కబురు చెప్పారు బాబు. భారతి కస్తూరికి టంకరాలు చేసింది. కస్తూరి ఎంత మంచి శుభవార్త తెలుసా? ఏమిటి వదిన అది? అన్నయ్య క్షేమంగా ఉన్నాడు, ఇంటికి వస్తున్నాడు. బావ క్షేమమేనా? వస్తున్నాడా నిజంగా? అమ్మా కస్తూరి ఇల్లు అదిరిపోయేలా కేకలు పెట్టింది. అబ్బబ్బా, ఏమిటి ఆ గావు కేకలు? ఏమైంది? సుందరమ్మ విసుక్కుంటూ వచ్చింది. బావ క్షేమంగా ఉన్నాడటమ్మా. బావ. కస్తూరి సంతోషంగా అంది. ఎవరు? రవా? అవునమ్మా, వస్తున్నాడుట. నిజంగానే భారతి ఫోన్లో చెప్పింది. కావాలంటే నువ్వే మాట్లాడి తెలుసుకో. సుందరమ్మ ఫోన్ తీసుకుంది. హలో భారతి. ఎంత చల్లని వార్త చెప్పావే నా తల్లి. ఇదిగో చూడు భారతి. ఏమిటే ఇది? ఏమొచ్చింది ఈ ఫోన్కి? మాట్లాడలేదు, మాట్లాడలేదు, మంతి లేదు. గుర్రమంటోంది. అమ్మ, టైం అయిపోయింది, లైన్ కట్ చేసి ఉంటారు. అదేమిటి? మా కోడలతో నేను మాట్లాడుతుంటే మధ్య వీళ్ళకి టైం అయిపోవడం ఏమిటి? ఉండు, నాన్నగారితో చెప్పి డిస్మిస్ చేయిస్తాను. నరసింహారావు పడక గదిలో పడుకుని టేప్ రికార్డర్ పెట్టుకుని వింటూ ఆనందిస్తున్నాడు. కస్తూరి పరిగెత్తుకు వచ్చింది. నాన్న బావ బ్రతికే ఉన్నాడు నాన్న. ఏ బావమ్మా? ఇంకే బావ ఉన్నాడేమిటి? రవి బావ. ఓహో, అయితే నీకెందుకు సంబరం? పో నాన్న, నువ్వెప్పుడు ఇంతే. చూడమ్మా, నీకు బ్రహ్మాండమైన సంబంధాలు చూస్తున్నాను. మంచి ఆస్తి, అందం, చదువు, చాలా గొప్పింటి పిల్లలు. నాకొద్దు నాన్న. బావ కంటే గొప్పవాళ్ళు ఎవరు లేరు నాకు. పిచ్చి తల్లి, నా మాట నమ్ము. నా మాట వినమ్మా. నువ్వే నా మాట విను. నేను బావనే చేసుకుంటాను. సరే, ఆ సంగీతం ఆపు. అలాగే చేసుకుందువు కానీ లే. మా నాన్న మంచి నాన్న, బంగారు నాన్న. కస్తూరి తండ్రి చంప మీద గట్టిగా ముద్దు పెట్టింది. మాధవరావు గారిల్లు. ఆయన రాట్నం అడుగుతున్నారు. భారతి కూర్చుని పుస్తకం తిరిగేస్తోంది. ఇంటి ముందు ట్యాక్సీ వచ్చి ఆగింది. అందులో నుంచి రవి, సుశీల ఇద్దరు దిగారు. భారతి వారిద్దరిని చూసింది. నాన్న, అన్నయ్య వచ్చాడు. భారతి పరిగెత్తింది బయటికి. అన్నయ్య. భారతి అతని చేతుల్లో వాలిపోయింది. బాగున్నావా అన్నయ్య? బాబు, మాధవరావు గారు వచ్చారు బయటికి. నాన్న. బాబు ఆయన కొడుకుని గుండెలకు హత్తుకున్నారు. సుశీల పక్కగా నిలబడిపోయి ఆనందంగా వారి కలయికని గమనిస్తోంది. అన్నయ్య. ఈ అమ్మాయి భారతి సందేహంగా ఆగిపోయింది. రవి చప్పున పరిచయం చేశాడు. భారతి
నాన్న, ఈమె మిస్ సుశీల, మిలిటరీలో నర్సుగా పనిచేస్తుంది. సుశీల మా నాన్నగారు. సుశీల నమస్కరించింది. రవి భారతిని సుశీలకి పరిచయం చేయబోయాడు. సుశీల, ఈ అమ్మాయి నేను మా అన్నయ్య చెల్లెలండి. భారతి తానే పరిచయం చేసుకుంది. నమస్తే బావా. కస్తూరి పరిగెత్తికి వచ్చింది. ఓ కస్తూరి, బాగున్నావా? ఏమిటి స్టైలు? నేను గుర్తుపట్టనే లేదు. నీ జడ నువ్వు పట్టుకొని లాగాడు. సౌరం జడ రవి చేతిలోకి ఊడి వచ్చింది. రవి ఆశ్చర్యంగా చూసి అరే మాయ అన్నాడు. కస్తూరి జడ లాక్కుని పో బావా అంటూ బొంగమూతి పెట్టింది. లోపలికి పదండి బాబు అన్నాడు మాధవరావు గారు. ఆగండి బాబు ఒక్క క్షణం. రహీం ఎర్రనీళ్ళతో వచ్చి రవికి దిష్టి తీశాడు. రవి నవ్వుకున్నాడు. ఏం రహీం, బాగున్నావా? బాగున్నాను బాబు. సుశీల, ఇతను రహీం. పేరుకి నౌకరే కానీ ఇతను కూడా మా ఇంట్లో మాలో ఒక మెయిన్ కింద జమే. అందరూ లోపలికి వచ్చారు. రహీం రవి వాళ్ళ లగేజ్ తెచ్చి లోపల పెట్టాడు. భారతి టేబుల్ మీద పెట్టి ఉన్న ఆల్బమ్ కుతూహలంగా తీసి చూసింది. అందులో రవి సుశీల ఫోటోలు ఉన్నాయి. భారతికి విషయం అర్థమైంది. అరగంట తర్వాత అందరూ కూర్చుని ఉండగా మాధవరావు గారు సంతృప్తిగా అన్నారు. ఏమోలే బాబు, ఒక పెద్ద జడివాన కురిసి వెలిసినట్టయింది. అసలు ఆనాడు రేడియోలో ఆ పాడు వార్త విన్నప్పుడు మా గుండె లవిసిపోయినాయి. భారతికి మంచినీళ్ళే మింగుడు పడలేదు. ఇక నా సంగతి సరే. మళ్ళీ ఇటువంటి మధురక్షణం వస్తుందని కల్లో కూడా అనుకోలేదు బాబు. ఇదంతా సుశీల చలవే నాన్న. శత్రు సైన్యాల బాంబుల మధ్య అంత అస్వస్థతగా ఉన్న నేను ఆనాడు సుశీల నా ప్రక్కన లేకపోయినట్టయితే ఈనాడు ఇలా మీ కళ్ళ ముందు నిలబడేవాడినే కాదు. అక్షరాల నా ప్రాణానికి తన ప్రాణం అడ్డు వేసి రక్షించింది. మాధవరావు కృతజ్ఞతతో సుశీల వైపు చూశారు. అమ్మా, నిన్ను ఏ చల్లని తల్లి కన్నదో నాకు పుత్రభిక్ష పెట్టావు. మా ఇంటి దీపాన్ని నిలబెట్టావు. నీ రుణం ఎలా తీర్చుకోగలను? కస్తూరి తేలిగ్గా తీసిపారేసింది. దానిదేముందిలే మామయ్య. నాన్నతో చెప్పి ఒక మంచి డైమండ్ నెక్లెస్ చేయించి బహుమతి ఇద్దాం. నీ బొద్ది పోనిచ్చుకున్నావు కాదు సుశీ. వీళ్ళ నాన్న పెద్ద లక్షాధికారులే, అది దీని ధీమా. మాధవరావు అన్నారు. నిండు మనసుతో కృతజ్ఞతలు చెప్పుకోవటం తప్ప కానుకలతో తీర్చుకునే రుణం కాదమ్మా ఇది. భారతి అంది. అసలు ఈమెకు చెప్పుకోవాల్సింది కృతజ్ఞత కాదు నాన్న, ఒక పెద్ద శిక్ష వేయాలి. రవి మాధవరావు ఇద్దరూ తెల్లబోయారు. సుశీల వెనక్కు తగినట్టుగా చూసింది. భారతి కొంటగా చూస్తూ అంది. అవును నాన్న, సుశీలకి వేసే పెద్ద శిక్ష ఏమిటో చెప్పనా? ఈ ఇంటి కోడల్ని చేసి శాశ్వతంగా ఇక్కడే బంధించి వేద్దాం. సుశీల సిగ్గుపడిపోయింది. కస్తూరి ముఖం చిట్లించింది. మాధవరావు గారికి కూతురి ప్రతిపాదన అర్థమైంది. అలాగేనమ్మా, సుశీలకి అభ్యంతరం లేకపోతే నీ మాటే ఖాయం. భలేవారు నాన్న మీరు. అభ్యంతరమా? ప్రాణాలొడ్డి రక్షించుకున్న పురుషుడిని ఏ స్త్రీ వదులుకుంటుంది నాన్న? కావచ్చు, ఆడవాళ్ళ మనసు ఆడవాళ్ళకు అర్థమైనంతగా మగవాళ్ళకి కాదు. సరే, భోజనాలకు వేళవుతుంది, వెళ్ళి స్నానాలు చేసుకురండి. కస్తూరి మినహా అందరూ వెళ్ళారు. కస్తూరి మేనమామ దగ్గరికి వచ్చి తగ్గు స్వరంలో చిన్నపోయిన ముఖంతో మామయ్య అంటూ పిలిచింది. ఏమ్మా, అయితే బావకి ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారా? అవునమ్మా, వాళ్ళిద్దరు మనసులు కలిసినప్పుడు పెళ్లి చేయటమే బాగుంటుంది. మర్నాడు మాధవరావు గారి ఇంటి ముందు నరసింహారావు గారి పెద్ద కారు వచ్చి ఆగింది. అందులో నుంచి సుందరమ్మ ఆయన దిగారు. వాకిట్లో రహీం ఎదురయ్యాడు. ఏమోయ్, అయ్యగారు ఉన్నారా? చిన్నయ్య గారు ఉన్నారండి. రవి మేనమామని చూడగానే రా మామయ్య రా అంటూ ఆనందంగా ఆహ్వానించాడు. ఇదిగో భారతి, అత్తయ్య వాళ్ళు వచ్చారు అని కేక పెట్టాడు. రా అత్తయ్య, ఇదేమిటి వస్తున్నట్టు ఉత్తరం కూడా లేదే అంది భారతి. కూర్చో మామయ్య, బాగున్నావా? రవి పలకరింపుగా అడిగాడు. మమ్మల్ని బాగుండనిస్తేగా మీరు ఏదో సమస్యలు తెచ్చిపెడుతూ ఉంటారు. ఢిల్లీలో బోర్డు మీటింగ్ క్యాన్సిల్ చేసుకుని పరిగెత్తుకుని వచ్చాను. ఏం జరిగింది మామయ్య? అంతా విన్నాను లేవోయ్ నీ కథ. మిలిటరీ నుంచి వస్తూనే పిల్లని వెంట పెట్టుకు వచ్చావుటగా? అవును మామయ్య. ఆహా, పెద్ద దేశభక్తిని కొడుకువి, దేశ రక్షణ కోసం పోరాడే వీరుడివి. ఇదేనా నువ్వు చేయవలసిన పని? ఏం, నాకు ఇష్టం వచ్చిన పిల్లని చేసుకునే హక్కు నాకు లేదా? హక్కు అవునోయ్, మీ నవయువకులకి హక్కులే కానీ బాధ్యతలు అక్కర్లేదు. మేనరికం ఒకటి ఉందనే సంగతి మర్చిపోయావా? ఇంతలో మాధవరావు గారు లోపలికి వచ్చారు. నరసింహారావుని చూడగానే ఆప్యాయంగా ఏం బావా, ఎప్పుడు రావడం అంటూ ఆప్యాయంగా పలకరించారు. నరసింహారావు కోపం అంతా మాధవరావు గారి మీద ప్రసరించింది. నిలదీస్తున్నట్టుగా అడిగాడు.
ఏమయ్యా పెద్ద ఆదర్శాలు వల్లిస్తావే, ఇదే నా పిల్లల్ని పెంచే పద్ధతి? నా కొడుకు చేసిన పని తప్పైతేగా బావా నేను కాదంటానికి? అవునులే, కాదంటే ఎలాగూ ఎదురు తిరుగుతాడని పరువు దక్కించుకోవడానికి ముందే ప్లేటు ఫిరాయించావు. నువ్వేం తక్కువ వాడివా? రవి కోపాన్ని నిగ్రహించుకుంటూ అడిగాడు. మీ అమ్మాయిని చేసుకుంటానని నేను ఎప్పుడూ మాట ఇవ్వలేదే. మాట ఇవ్వకపోతే మాత్రం బాధ్యత లేదు నీకు? మీ కుటుంబానికి నీకెంత సహాయం చేశాను? పెళ్ళాం బిడ్డల్ని గాలికి వదిలేసి మీ నాన్న టింగురంగా అని జైల్లో కూర్చుంటే మిమ్మల్ని పెంచి పోషించిందెవరు? బ్రిటిష్ వాళ్ళ హయాంలో ఆనాడు మాలాంటి వాళ్ళే పదవుల్లో లేకపోతే మీ నాన్న లాంటి వాళ్ళని కాల్చి అవతల పారేసేవాళ్ళు. ఈనాడేదో వీళ్ళంతా పెద్ద దేశానికి స్వాతంత్రం తెచ్చాం, త్యాగాలు చేశామని మీసాలు మెలేస్తున్నారు. ఆ మాత్రం త్యాగాలు మేము చేశారు బావా. స్వాతంత్రం వచ్చిన మరుసటి రోజు రావు బహదూర్ బిరుదు విసర్జించావు. పొందూరు ఖద్దరు బట్టలు ధరించావు, లక్షలు గడించావు. మాధవరావు వ్యంగ్యంగా గుర్తు చేశారు. అవును, ఏం గడించడం తప్ప? దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అంటూ మీరే కదోయ్ వేదికలకి పాఠాలు పాడించారు. మనుష్యులు బాగుపడితేనేగా దేశం బాగుపడేది. నేను మనిషిని బాగుపడుతున్నాను. నువ్వు ఒక్కడివే కాదు మామయ్య బాగుపడాల్సింది. దేశంలోని కోటాను కోట్ల ప్రజలు బాగుపడ్డప్పుడే దేశం బాగుపడేది అన్నాడు రవి. బాగుపడమను ఎవరు వద్దన్నారు? అందరినీ నాలాగే బాగుపడమను. మిమ్మల్ని బాగుపడమనేగా నేను మొత్తుకునేది. మీ నాన్నకి నా వ్యాపారంలో భాగం ఇస్తానన్నాను. వద్దన్నాడు. ఎరువుల పర్మిట్కి దరఖాస్తు పెట్టుకోవయ్యా అన్నాను. కాదన్నాడు. కనీసం ఎమ్మెల్యేగా నిలబడు, నిన్ను మంత్రిని చేసే బాధ్యత నాది అన్నాను. అది కాదన్నాడు. అందాక ఎందుకు? రాజకీయ బాధ్యతలకు పిలిచి 10 ఎకరాల పొలం ఇస్తుంటే ఎందుకు వద్దనాలి అంట. మీరు బాగుపడరు, పైగా బాగుపడే వాళ్ళని చూసి ఏడుస్తారు. ఇదేం కర్మయ్యా? అన్యాయమైన ఈ ఆరోపణకి మాధవరావు గారి ముఖం ఎర్రబడింది. బాగుపడనందుకు మమ్మల్ని గురించి మాకు లేని దిగులు మీకెందుకులే బావా అన్నారు. ఎందుకా? అయినవాణ్ణి కనుక. నేను సంపాదించేదంతా ఎవరి కోసమయ్యా? నా ఒకటి కోసమా? సంపాదించలేని మీ అందరి కోసం కాదు. నీ కొడుక్కి నా కూతుర్ని, నా కొడుక్కి నీ కూతుర్ని ఇచ్చి ఏక కుటుంబం చేసి అంతా కలకల్లాడుతూ ఉంటే చూసి సంతోషిద్దామని. ఇది నా తప్ప? ఆయన భార్య వైపు తిరిగి నిలదీస్తున్నట్టుగా అన్నాడు. ఏమే అట్లా మాట్లాడవేం? బెల్లం కొట్టిన రాయిలా అలా ఊరుకుంటావేం? పుట్టిల్లో అని రాత్రింబవుళ్ళు కలవరించేదానివిగా. ఇప్పుడు ఏమైంది? నీ అన్నయ్య మేనడు కలిసి నీకు బాగా బుద్ధి చెప్పారు, సరిపోయిందా? సుందరమ్మ బుడి రాగాలు తీస్తూ కళ్ళు తుడుచుకుంటూ అంది. ఏం చేయమంటారు? నాకున్న అభిమానం వాళ్ళకి లేకపోయింది. రవి కల్పించుకుని అన్నాడు. అభిమానం లేక కాదత్తయ్య, నువ్వు అలా ఎన్నటికీ అనుకోవద్దు. కస్తూరికి మంచి సంబంధం తీసుకొచ్చే బాధ్యత నాది. ఆ మాటలకి నరసింహారావు గయ్యమని లేచాడు. నువ్వేమిటో తీసుకొచ్చేది? నా కూతురికి అంటే కోటి సంబంధాలు వస్తాయి. ఇదిగో ఇప్పుడే చెబుతున్నా, తర్వాత బేరాలు పెడితే లాభం లేదు. ఖచ్చితంగా చెబుతున్నా. నా కూతురిని నీ కొడుకు చేసుకోకపోతే నీ కూతురిని నా కొడుకు చస్తే చేసుకోను. భారతి వెంటనే అమ్మయ్య ఎంత మంచి మాట చెప్పావు. ఉండు మామయ్య, మంచి కాఫీ ఇస్తాను నీకు అంటూ లోపలికి పరిగెత్తింది. చూసావుటే దాని పొగరు ఎట్లా మాట్లాడుతుందో. వీళ్ళకి నేను చేసిన సహాయానికి వీసమెత్తు విశ్వాసం ఉందా? వీళ్ళకంటే కుక్కలు నయం. మామయ్య, రవి ఆవేశంగా అన్నాడు. గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలి మామయ్య. పెద్దవాడివి కదా అని గౌరవం ఇస్తే నోటికి వచ్చినట్టల్లా పేలుతున్నావు. నాన్న పేరు ఉచ్చరించడానికైనా అర్హత ఉందా నీకు? నువ్వు చేసిందేమిటి? నాన్న జైలుకి వెళితే నువ్వు మమ్మల్ని ఆదరించావా? మా ఇంటి ముఖమైనా చూసావా నువ్వు? మేము బంధువులని చెప్పుకుంటేనే నీ పదవులు బిరుదులు ఎక్కడ ఊడిపోతాయోనని తప్పించుకుని తిరిగావే. అత్తయ్య కూడా రాత్రిపూట దొంగతనంగా వచ్చి వెళ్ళేది. నేను మర్చిపోయాను అనుకుంటున్నావా? పసిపిల్లలం దిక్కులేక ఇంట్లో ఉంటే ఆనాడు ఆదుకున్నది రహీం. మాకేదైనా విశ్వాసం ఉంటే అతని మీదే ఉండాలి. ఖచ్చితంగా అనేసాడు రవి. వాడే కానీ మీకు నేనేం చేయలేదంటావు. చెయ్యకేం చేశావు? నాన్న పేరు చెప్పుకుని ప్రభుత్వంలో పలుకుబడి సంపాదించావు. ఆయనకు తెలియకుండానే ఆయన పేరు మీద దరఖాస్తులు పెట్టి చివరికి ఆయన సంతకం కూడా ఫోర్జరీ చేసి పర్మిట్లు సంపాదించావు. రవి మాధవరావు కొడుకు నివారించారు. కానీ రవి ఆగలేదు. అతని ఆవేశం కట్టలు తెంచుకున్నట్టుగా దూకుడుగా వచ్చింది.
అత్తయ్య ముఖం చూసి ఊరుకున్నాడు కానీ నాన్న తలుచుకుని ఉంటే నిన్ను ఆనాడే జైలుకి పంపించి ఉండేవాడు. ఏమిటి ఏమో అనుకున్నాను, చాలా దూరం వచ్చిందే. నన్ను జైలుకి పంపించే మగవాళ్ళు అంటారా మీరు? రే, నేనంటే ఏమనుకున్నారా? ఐఆమ్ ది కింగ్ ఆఫ్ ఆంధ్ర. మై వర్క్ ఈజ్ లా. పరీక్ష పేపర్లో మార్కుల దగ్గర నుంచి ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ పర్మిట్ దాకా మనం తలుచుకుంటే కాని పని అంటూ లేదురా. ఆహా, 100 గొడ్లను తిన్న రాబందు కూడా ఒక్క గాలివానికి చచ్చిందన్న సామెత గుర్తుంచుకో. పోరా, ఈ చచ్చు సామెతలన్నీ మీలాంటి అసమర్థులు కల్పించిన శాపనార్థాలుగా. రే, ఓ చెయ్యి చూస్తావా? చూపిస్తారని తడాక. అసలు నీ పెళ్ళి ఎలా జరుగుతుందో చూస్తాను. నీ పెళ్ళికి పురోహితుడు బ్యాండ్ మేళం దొరకకుండా చేస్తాను. నేను తలుచుకుంటే మనుషుల్నే మాయం చేయగలరా? పెద్ద పెద్ద పార్టీ లీడర్ ఎలక్షన్స్లో మెంబర్స్ని ఎత్తుకుపోయి దాచేసిన వాడినిరా. నాకు ఇదో లెక్క. ఇంకా నిలబడ్డావేమే? అమ్మాయి ఎక్కడా? బావనే చేసుకుంటా అని ఎగిరిందిగా. వదిలిపోయింది. బాగా బుద్ధి చెప్పాడు. ఇక పదండి. మామయ్య కాఫీ. భారతి నిజంగానే కాఫీ తెచ్చింది. మీ అత్తయ్యకి ఇవ్వు విసురుగా అన్నాడు నరసింహారావు. తీసుకో అత్తయ్య. చాలేమ్మా, అదొకటే తక్కువ. నేను ఇంటి ఆడపడుచుని, నన్ను కాదని మీరేం బావుకుంటారు అది చూస్తాను. సుందరమ్మ విసురుసా వెళ్ళిపోయింది. కస్తూరి కూడా వాళ్ళని అనుసరించింది. పక్క గదిలోంచి ఈ గొడవంతా స్వయంగా విన్న సుశీల మాన్పడి నిలబడిపోయింది. తన రాక ఈ విధంగా ఈ 2 కుటుంబాల మధ్య కలతలకి కారణం అవుతుందని అనుకోలేదు. కళ్ళ నీళ్లతో నిలబడిపోయిన సుశీలను అప్పుడే గదిలోకి వచ్చిన భారతి చూసింది. కంగారుగా దగ్గరగా వస్తూ, వదినా, ఏమిటి వదినా అంది. భారతి, నేను వచ్చి మీ కుటుంబంలో కలతలు తెచ్చానేమో అనిపిస్తోంది. రవి కూడా ఇంతలో అక్కడికి వచ్చాడు. ఈ మాటలు అతని చెవిని కూడా పడినాయి. సుశీల దగ్గరికి వచ్చి అనునయంగా అన్నాడు. చాలా పొగబడుతున్నావు సుశీల. ఈ కలతలు నీ వలన వచ్చినవి కాదు, ఇదివరకే ఉన్నాయి. నీ రాక వల్ల ఒక విధంగా పరిష్కారమైనాయి. ఇది ఒకందుకు మేలే. మాధవరావు గారు కూడా అన్నారు. నువ్వు అలాంటి సంకోచాలు ఏమీ పెట్టుకోవద్దమ్మా. ఇవాళ నాకెంత సంతృప్తిగా ఉందో తెలుసా? నా బిడ్డలతో పాటు 100కి 100 నా ఆదర్శాలకి అనుగుణమైన కోడలు దొరికింది. సుశీల చప్పున ఆయన పాదాలు నమస్కారం తాకింది. లేమ్మా, లే. సంతోషంగా మీ ఇంటికి వెళ్ళి మీ పెద్దవాళ్ళ అంగీకారం కూడా పొందిరా. పెళ్ళికి ముహూర్తం పెట్టిస్తాను. అలాగేనండి, రవి సందేహంగా అన్నాడు. నాన్న, ఈడొచ్చిన భారతిని ఇంట్లో పెట్టుకుని ముందు నేను పెళ్లి చేసుకోవటం భావ్యంగా అనిపించడం లేదు నాకు. నిజమే నాయన, అమ్మాయికి కూడా తగిన సంబంధం ఏదో నువ్వే చూడు. 2 పెళ్ళిళ్ళు ఒకే ముహూర్తానికి జరిపిస్తాను. నా పెళ్ళికి కన్యాదానం ఎవరు చేస్తారు నాన్న? పెళ్ళిలో కూడా నా తల్లి లేదన్న కొరత నాకు కొట్టొచ్చినట్టు కనపడలా? ఆ కొరత తీరేది కాదు కదమ్మా. పోయిన అమ్మని ఎలాగూ తీసుకురాలేముగా నాన్న. అన్నయ్య పెళ్ళి ముందు అయితే ఆ కొరత వదిన తీర్చగలదుగా. భారతి సంభ్రమంగా చూసింది సుశీల. అవును వదిన. అలాగే తల్లి. అన్నయ్య పెళ్ళి అయిన తర్వాతనే నీ పెళ్ళి. అన్నయ్య వదినల చేతుల మీదుగానే నీ కన్యాదానం, సరేనా? భారతి ముఖం ఆనందంతో కళకళలాడింది. తృప్తిగా సుశీల వైపు చూసింది. సుశీల కళ్ళల్లో భారతి పట్ల ఆత్మీయత, అభిమానం వెళ్ళి విరిశాయి. మిగతా కథ 3వ భాగంలోనండి. ప్లీజ్ అండి, ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.